ఓం శ్రీమాత్రే నమః. అష్టాదశ శక్తి పీఠాల్లో 13వదైన కామాఖ్యాదేవి ఆలయము గురించి చెప్పుకుందాం. ఇక్కడ ఒక మహా అద్భుతమైన శక్తి వైభవం తేజరిల్లుతోంది. కామున అనగా మన్మధులకు ఖ్యాతి వచ్చిన పుణ్యక్షేత్రం కనుక కామాఖ్య క్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది. ఇక్కడ అమ్మవారిని ఈ కారణం చేతనే కామాఖ్య అన్నారు. కాముడు అనగా శ్రీహరి అంశ ఇక్కడ తిరిగి తన రూపాన్ని పొందడం వల్ల కామరూప క్షేత్రమని, హరివంశం కనుక హరిక్షేత్రమని కూడా పిలువబడుతోంది. ఈ క్షేత్రాన్ని ఇక్కడ పర్వతం నీలంగా కనిపించడం వల్ల దీన్ని నీలాచల పర్వతం అన్నారు. ప్రస్తుతము అస్సాం రాష్ట్రంలోని గౌహతి వద్ద ఉన్న నీలాచల పర్వతం ఉంది. బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న ఈ పట్టణాన్ని పూర్వం ప్రాగ్జ్యోతిష్యపురం అనేవారు. అస్సాము ఈశాన్య రాష్ట్ర ప్రధాన ముఖద్వారంగా గుర్తింపు పొందింది. సతీదేవి యోగాగ్నిలో దగ్ధమయ్యాక ఒకానొక కల్పంలో శివుడు తపస్సులోకి వెళ్ళిపోతూ తారకాసురుడు విజృంభించి దేవతలను నానా హింసలు పెట్టసాగాడు. శివవీరి సముద్భుడైనట్టి శివకుమారుడి వల్ల తారకాసుర సంహారం జరగాలి. అసలే సతీవియోగంలో ఉన్న శివునికి ముందు కళత్ర యోగం కలగాలి. ఆ తర్వాత శివ సంకల్పం జరగాలి. అప్పుడే కదా శివుని పత్నికి కుమార ప్రాప్తి. పైగా వియోగము హేతువు చేత తపోనిష్ఠుడైన శంకరుని సంసారం వైపు మరలించాలంటే మాటలా? అందుకు ఎన్ని సంభారాలు సమకూరాలి? ఈలోగా పర్వతరాజపుత్రి పార్వతి సతీదేవి అవతారమని శివపత్ని కాగోరి ఆమె తపస్సు ఆచరిస్తుందని గ్రహించి దేవతలు కొంత ఊరట చెందారు. శివపతులు ఒకరిపై ఒకరికి అనురాగం వర్ధిల్లు చేయడానికి దేవతలు మన్మధుడే తగినవాడని ఆలోచించి పువ్వుల భవనాన్ని శివుని వైపు ప్రయోగించారు. శివపతులు ఒకరిపై ఒకరికి అనురాగం వర్ధిల్లు చేయడానికి దేవతలు మన్మధుడనే వాడిని పంపించి ఆ పూల బాణాలు శివునిపై ఉపయోగించారు. సాహసించి శివునిపైకి పూల బాణాలు సంధించడానికి బయలుదేరిన మన్మధుడు తాను ఒడుపు చేసుకోవడానికి అనువైన ప్రదేశం వెతుక్కుంటూ తనకు తెలియకుండానే ఈ నీలాచల పర్వతం మానవులకు వచ్చాడు. సరిగ్గా ప్రస్తుతం సతీదేవి యోని భాగం పడిన ప్రదేశానికి వచ్చి అక్కడ దాక్కొని బాణం వేయడానికి గురి చూస్తున్నాడు. ఎవరు? సాక్షాత్ శ్రీహరి అంశ స్వయంగా దేవి భక్తులు కనుక సరైన ప్రదేశమే ఎంచుకున్నాడు. శివునిపై సరసంధానం జరిగింది. ముక్కంటి మూడో కంటి మంటకర అయి భస్మమైపోయినాడు. వెనువెంటనే రతీదేవి ఇతర దేవతలు మొరపెట్టుకున్న ఫలితం చేకూరలేదు. పార్వతీ కళ్యాణం కూడా జరిగిపోయాక తిరిగి మన్మధుని అక్కర కనిపించింది. పార్వతీదేవి సతిని ప్రార్థించిన మీదట ఈ పూనికలు కాదు పునరుజ్జీవితుడైనాడు. స్త్రీ పురుషుల మధ్య అనురాగాన్ని వృద్ధి చేసే పదవి తిరిగి అతడికి ఇవ్వమని కోరింది. అతడికి లభించిన అవకాశాన్ని మొట్టమొదట ఆ సతీపతులపైన ప్రయోగించాడు మన్మధుడు. ఈ పదవి వల్ల కాముకుడికి శివ విజేత అనే పేరు వచ్చింది. దీనితో దేవతలకు ఋషులకు ఆ మన్మధుడు మరణించిన పునరుజ్జితుడై ప్రదేశంపై దృష్టి పడింది. వారి సునిశ్చిత దృష్టికి అక్కడ ఒక శక్తి క్షేత్రం ఉందని అర్థమైంది. బ్రహ్మాది దేవతలంతా ఆ అంశాన్ని నిర్ధారించుకున్నారు. పరశురాముడు అర్చించిన కామాఖ్య క్షేత్ర త్రేతాయుగంలో పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తన తల శిరస్సుని ఖండించాడు. అయితే ఆమె మళ్ళీ బతకాలని తండ్రిని వరం కోరాడు. ఆమెను తిరిగి బ్రతికించడం సాధ్యం కాదని దేవతా ప్రతిమలుగా చిరకాలం పాటు అర్చించడమే వరం ఇవ్వగలనని ఆ వరాన్ని అనుగ్రహిస్తాడు. పరశురాముడి తండ్రి ఆ ప్రకారం ఆమె తల చిన్న మస్తాదేవిగా, ఆమె ముండం ఏకవీరికాదేవిగా జీవించింది. పరశురాముడు తన తల్లిని తిరిగి రప్పించుకోలేకపోయినందుకు బాధపడుతుంటే ఒకవైపు తల్లిని నరికిన గొడ్డల చేతిలో అంటుకుపోయి ఎంతకు వదలలేదు. మహర్షుల సలహా మేరకు వివిధ తీర్థాల్లో స్నానమాచరించి ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు సందర్శించినా అతడు ఆర్తి తీరలేదు. చివరి కూతురు కామాఖ్య క్షేత్రానికి వచ్చాడు. అక్కడ ఉపాసన చేస్తున్న రోజుల్లో ఒకనాడు అనుకోకుండా దేవి ఆలయానికి తూర్పున ఉన్న బ్రహ్మకుండంలో స్నానం చేశాడు. చిత్రంగా అతడి చేతి నుంచి గొడ్డలి విముక్తి కలిగించింది. మాతృహత్యా పాతకం వంటి మహాఘోర పాపాలు సైతము తొలగిపోతాయి అనుకోవడానికి తననే ఉదాహరణగా చూపుతూ పరశురాముడు ఈ క్షేత్ర కీర్తిని దిశగా ప్రచారం చేశాడు. ఆ తర్వాత క్షత్రియ సంహారం చేసిన పరశురాముడు కొంతకాలం రాజ్యం చేస్తున్న దశలో ఈ క్షేత్రంలో గొప్ప ఆలయం నిర్మింపజేశాడు. తాను స్నానం చేసిన బ్రహ్మకుండానికి మెట్లు కట్టించాడు. అటుపైన అది పరశురాముడి కుండంగా అయింది.
అనంతకాలంలో ఉత్తములైన అర్చకుల కుటుంబాన్ని అక్కడికి రప్పించి వారికి వాసాయోగ్యులైన గ్రామాదులు ఏర్పరిచి అమ్మవారికి నిత్య సేవలు జరిగే ఏర్పాటు చేశాడు. ఓం శ్రీ కామాక్షి దేవ్యాయ నమః.